ఈ లోకంలో ప్రమాదకరమైనది ఏంటో తెలుసా? క్షమించలేకపోవడం. ఈ లోకంలో కఠినమైన మనస్సు ఎవరికి ఉన్నదో తెలుసా? తమ పొరపాటులను క్షమించలేని వ్యక్తి, తను నీతిమంతుడు అనుకునే వ్యక్తి ఈ లోకానికి కాదు, తనకి కూడా ఎంతో ప్రమాదకరం. తాను నీతిమంతుడు, తను యోగ్యుడు అనుకునేవాడు ఎప్పటికీ దేవుని చేరుకోలేడు. ఈ లోకంలో అతి ప్రమాదకరమైనది ఏమిటి అనంటే తాను మంచివాడు అనుకోవడమే. కానీ నాలో లోపం ఉన్నదని తన లోపాన్ని గుర్తించి తన సత్యమును బట్టి ఇదిగో తను యథార్థంగా తన హృదయంలో చెడుతనాన్ని ఒప్పుకొని దేవుడి దగ్గరికి వస్తే అతడు రక్షించబడతాడు. ప్రియ సహోదరుడా, లేదు నేను బానే ఉన్నాను అని మనిషి అనుకున్నప్పుడు ఆ మనిషికి విడుదల, స్వతంత్రం ఉండదు. మీరు మానవుడు నిత్యరాజ్యమును పొందాలని మాటలు మీకు తెలియజేస్తున్నాం. చూడండి ప్రియ సహోదరుడా, దేవుడు లోకమును ప్రేమించను అని చెప్తుంది. ఈ లోకంలో మనం ఉన్నాం, కానీ నిజంగా దేవుడు నిన్ను ప్రేమించాలి అని అన్నప్పుడు నువ్వు నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రియ సహోదరుడా, ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని విడిచిపెడతారో వారిని దేవుడు అంగీకరిస్తాడు, వారిని ఎప్పటికీ తోసివేయడని బైబిల్ చెప్పుచున్నది. ఆయన ఎదురుకు వచ్చేవారు దేవుడు ఈ లోకంలో అనేకులు ఉన్నారు, కానీ దేవుడి దగ్గరకు వచ్చేవారు కొంతమంది. దేవుడు లోకాన్ని ప్రేమించారు, కానీ మనుషులు దేవుణ్ణి ఎంతమంది తిరిగి ప్రేమిస్తూ ఉన్నారు? ఎవరు కూడా సత్యమును ప్రేమించలేరు. బైబిల్ ఈ విధంగా చెప్తుంది, వెలుగు లోకంలోకి వచ్చిన కానీ వెలుగు చెడ్డద, వెలుగు దగ్గరికి మనుషులు రాలేకపోతున్నారు. ఎందుకనగా మనుషులు క్రియలు చెడ్డమైనందున వారు వెలుగు వద్దకు రారు అని బైబిల్ చెప్పుచున్నది. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ప్రియ సహోదరుడా, ఎవరికైనా ఉచితమైన పథకాలు వస్తే చాలా సంతోషంగా కోరుకుంటారు. దేవుడు ఉచితంగా క్షమాపణ ఇస్తున్నప్పుడు మానవుడు ఎందుకు కోరుకోవట్లేదంటే మానవుడికి నాకు పాపములు లేవు, నేను మంచివాణ్ణి అనుకుంటున్నాడు, నేను యోగ్యుణ్ణి, నేను మంచివాణ్ణి అనుకుంటున్నాడు. కాబట్టి మానవుడు దేవుడి నుంచి దూరం అయిపోతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, మీరు దేవుడి నుంచి దూరం అవ్వకూడదు. ఆ జీవము కలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి మీరు రక్షణ పొందాలని మాటలు తెలియజేస్తాం. నిత్య జీవం మీరు పొందాలి. ప్రియ